ఉదయం హైదరాబాద్ నుంచి 8:30కి బయలుదేరితే స్వయంభూగా వెలిసిన ఏడుపాయల వన దుర్గామాత దేవస్థానానికి చేరడానికి 10:30 అయింది. ఎంటర్ అవగానే ఈ గాలిగోపురం నుంచి దేవస్థానాన్ని చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఇంకా ఆలయం ముందున్న ఈ మంజిరా నది ప్రవాహాన్ని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది. మరోవైపు ఇలా స్నానం చేయడానికి అనుకూలంగా కనిపిస్తున్న ఈ బుజ్జి తల్లి లాగానే పవిత్ర జలాన్ని మేము కూడా తలపైన చల్లుకున్నాం. ఆలయానికి ముందే ఇలా సంతాన గుండం అయితే ఉంది. కావలసిన వారికి పూజ చేసి తలపైన నీటిని చల్లుతారు. ఇంకా అటు నుంచి ఆలయం వైపు చూస్తే ఎత్తైన ధ్వజస్తంభం, పెద్ద పెద్ద రాళ్ల మధ్యనున్న అమ్మవారి ఆలయం చాలా చక్కగా కనిపించింది. లోపలికి వెళ్లే టైంలో ఇలా మారుతి కూడా ఎదురొచ్చాడు. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఆ రూపాన్ని కళ్ళ నిండా దాచుకున్నాడు. ఆలయంలోనే అమ్మవారి ముందు తన రూపాన్ని ఇలా విగ్రహంగా ఏర్పరిచారు. తనకి తెచ్చిన ఓడిబియ్యం కానుకలు ఇక్కడ సమర్పించాలి. ఇక్కడ అమ్మవారి కంకణాలను తీసుకుని బయటకైతే వచ్చేసాం. మనం తెచ్చిన కొబ్బరికాయలు కొట్టడానికి ఇలాంటి షెడ్ ని అయితే ఏర్పరిచారు. బయట కొబ్బరికాయ కొన్నప్పుడు చూడలేదు కానీ పసుపు కుంకుమతో పాటు ఇలాంటి దీపాన్ని కూడా ఇచ్చారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇలా కంకణాన్ని కట్టుకొని టెంపుల్ కి పైన ఉన్న మునిపుట్టకైతే బయలుదేరాం. ఇలా మెట్లు కనిపిస్తున్నాయా, అక్కడ నుంచి పైనకు వెళ్ళాలి. ఇలా మునిపుట్టకు వెళ్లే దారిలోనే ఎల్లమ్మ ఆలయం పరశురాముని దర్శించుకోవచ్చు. ఇక్కడ దర్శనం పూర్తయ్యాక మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తే ముని పుట్టనైతే చేరుకుంటాము. ఇలాంటి గుహలో ముని తపస్సు చేశాడా అనిపిస్తుంది చూస్తే. మునికి పుట్టకు నమస్కారం చేసుకుని బయటికి వచ్చాం. బయటికి వచ్చాక ఈ చెట్టును చూస్తే రెండు రాళ్ల మధ్య నుంచి భలే వచ్చింది అనిపించింది. ఇంకా వచ్చిన దారి గుండానే కిందికి వచ్చేసి బయట నుంచి అమ్మవారిని అయితే నమస్కరించుకొని ఇక్కడ యజ్ఞశాలను కూడా ఎప్పటిలాగే బుజ్జుడికి అన్ని కాకుండా కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం. మా అలాగే ఈ రోజు స్కూల్ పిల్లలు కూడా దర్శనానికి వచ్చారు. బయట ఉన్న ముత్యాలమ్మను కూడా దర్శనం చేసుకుని ఒక సోడా తాగి ఇంటికి వచ్చాం అనుకుంటున్నారా? లేదు, మిగతా ప్రయాణం అంటే చిట్కుల చాముండేశ్వరి టెంపుల్ వరకు మా ప్రయాణం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెయిట్ ఫర్ పార్ట్ 2.